తిరుపతి తెలకు రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో జరుగుతున్న ఆడి నెల మహోత్సవాలు రెండవ శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వివిధ రకాల కూరగాయలతో శ్రీ కురుమారియమ్మను శేఖాంబరి దేవిగా అలంకరించగా అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అన్నపూర్ణ స్వరూపిణి సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా ఆరాధించబడే శేఖాంబరి దేవి అలంకరణను దర్శించేందుకు వందలాది మంది భక్తుల ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పొంగలు సమర్పించి నైవేద్యాలు అర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏడాది ఆడి నెలలో 30 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలు భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నగర ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, అర్చకులు వేలాయుధం, రాయలసీమ రంగస్థల చైర్మన్ కుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు పెరియార్ స్వామి, రామ్ కుమార్, పొన్నాల జయరెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పోలే జనార్దన్ రెడ్డి, హరికుమారి, ఆలయ కమిటీ సభ్యులు బాలాజీ, మునిరాజా, వెంకటముని, దేనా, గుణశేఖర్, మాధవ, వెంకటేశ్వర్లు, ఆనంద, సుబ్రహ్మణ్యం, బాబు, రేవతి, ఉషారాణి, అల్లి రాణి, గాలం కాంచనమ్మ, కుమారి, గీతమ్మ, ప్రియాంక, ద్రాక్షాయిని, ప్రతిభ తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ఆదిపరాశక్తి నమః, రేణుకాంబాదేవ్యై నమః. పరాభవనామ సంవత్సరం ఆడి నెల సందర్భంగా 2వ శుక్రవారం తెల్లారితే 2:30 నుంచి అభిషేకం అలంకారం అంతా చేసి శాకంబరి అలంకారం చేసి అందరూ జనాలు వచ్చి దర్శనం చేసుకోవడానికి అందరూ రావాలి. తిరుపతి శ్రీ కరుమారియమ్మ తల్లి దేవాలయంలో ప్రతి ఏడు ఆడి మాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆడి మాసంలో ఈరోజు 2వ శుక్రవారము వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి తదనంతరం ఈరోజు కాయగూరలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి శాకాంబారి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ గారు, అలాగే పూజారి వేలాయుధం గారు మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనం ఈ శాకాంబరి అలంకారం రేపు సాయంత్రం వరకు ఉంటుంది. తిరుపతి పట్టణ ప్రజలు అందరూ వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి శాకాంబరి అలంకారంలో ఆడి నెలలో కరుమారియమ్మ తల్లిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. అందరూ వచ్చి దర్శించుకోండి. అలాగే ఆదివారం ఈ కాయగూరలతో అమ్మవారు నైవేద్యం పెట్టి అన్నదానం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అన్నదానంలో పాల్గొనండి. అలాగే ఇంకా 5 శుక్రవారాలు విశేషంగా గాజుల అలంకారం, గంధం అలంకారం, ఇలా అన్ని అలంకారాలు ఈ ఆడి మాసంలో ఉంటుంది. అందరూ వచ్చి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.